2 వీడియోలను సాగదీస్తున్న కేక్ వీడియోని మూడో వీడియోతో ముగించేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కేక్ ఫైనల్గా అయితే చాలా స్పాంజీగా కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. టేస్ట్ మామూలుగా లేదు అసలు. మేమైతే ఇక్కడ కేక్లోని ఎగ్ వేయలేదు, ఇంకా ఓవెన్ కూడా యూస్ చేయలేదు. జస్ట్ హ్యాపీ బిస్కెట్లు, మిల్క్, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్లు, బాదం వాడామన్నమాట. ఇంకా ఓవెన్కి బదులు కళాయిలు ఇసుక వేసుకుని వాడుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే ఈ ముందు వీడియో ఆ ముందు వీడియో కూడా చూడండి, మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది. ఒక 1 అవర్లో 100 రూపీస్ ఖర్చు పెట్టామేమో అంతే. కేక్ అయితే రెడీ అయిపోయింది ఈజీగా. ప్రతి ఇయర్ ఇంకా మా పిల్లలిద్దరు వాళ్ళ డాడీ కోసం ఇలానే రెడీ చేస్తారనమాట. ఇంకా బయట నుంచి వాళ్ళ డాడీ తెచ్చుకోరని. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరు చిన్న చిన్న ముక్కలు పెట్టేసిన తర్వాత వాళ్ళ డాడీ ఇలా జరిగారో లేదో కేక్ పైన ఒక యుద్ధమే చేసామన్నమాట. అంటే లోపల ఎలా స్పాంజీగా వచ్చిందా లేదా చూపిద్దామనేసి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మనం డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకున్నాం కదా, అక్కడక్కడ షైన్ అవుతుంది చూసారా చాక్లెట్. టేస్ట్ సూపర్గా వచ్చింది అసలు. ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా 1 అవర్లో రెడీ అయిపోద్ది. 100 రూపీస్తో 1/2 kg కేక్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.